ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ పెద్ద ఎత్తున జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రజా అభిప్రాయాల సేకరణ చేసి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేసి ఈరోజు నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంతకాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్న పరిస్థితి. నంద్యాల జిల్లాలోని ఏదైతే సంతకాల సేకరణ చేశారో ఆ వినతి పత్రాలను విజయవాడకు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజా వ్యతిరేకత అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతంగా ర్యాలీల రూపంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 మాసాల కాలం నుంచి కూడా గతంలో నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు చేసినప్పుడు అద్భుతంగా స్పందన కనపడతా ఉంది. ప్రజల్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వచ్చి అమ్మ మా పేదవాళ్ళకి అన్యాయం జరిగి మీరు పోరాటం చేస్తామంటే మీకు మద్దతు తెలపడానికి అభ్యంతరం లేదని చెప్పి ఇంకా వాళ్ళే స్వయంగా వచ్చేసి సంతకాల సేకరణలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎక్కడే కానీ మేము వాట్సాప్లలో సోషల్ మీడియాలో కూడా ఫోటోలు పెడతామని చెప్పినా కూడా భయపడకుండా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దిగేదాకా ఖచ్చితంగా మీ వెంట ఉంటామని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 1.5 సంవత్సర కాలంలో కూడా ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేదాకా ప్రజలు నిద్రపోయే పరిస్థితులు లేరు. వీళ్ళకు పోయే కాలం వచ్చింది. కాబట్టి విద్యా వైద్యమే నేను ఇవ్వగలిగేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం వల్ల అది మాకు చాలు, ఆ 2 మాకు ఇస్తే చాలు, మా భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడతా ఉన్నారు. ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేచే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంకా ప్రజల్లోకి మేము వెళ్ళగలిగితే ఇంకా అద్భుతంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు గతంలో 17 కాలేజీలు తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర చూస్తే అప్పటికి 12 కాలేజీలు ఉంటే ఇప్పుడు 17 కాలేజీలు అంటే మాటలు తమాషా అయిన విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా తన అనుమాయుల కోసం ఈ యొక్క కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ కోటి సంతకాల సేకరణలో 1 కోటికి పైగానే ఈ యొక్క సంతకాల సేకరణ అయినాయి అంటే ప్రజల నుండి ఎటువంటి మద్దతు లభిస్తుందంటారు? ప్రజలు స్వచ్ఛందంగానే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరణ చేయకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజలు, ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ప్రజలు కూడా మొత్తం అందరూ కూడా, విద్యార్థుల్లో కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది. అంటే మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా ₹1 డొనేషన్ కట్టాల్సిన అవసరం లేకుండానే సీట్లు వచ్చే పరిస్థితి. ఈ ఎంబీబీఎస్ సీట్లు కాదు, ఈ 17 మెడికల్ కాలేజీలో వస్తే ఒక 600-700 ఎండీ సీట్లు వస్తాయి. ఆ ఎండీ సీట్లు కూడా ఒక్కొక్క ఎండీ సీట్ కావాలంటే 2 కోట్లు డొనేషన్ కట్టాలి. అటువంటిది పరిస్థితి లేకుండా డైరెక్ట్గానే ఎవరైతే విద్యార్థులు మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్గా సీట్ వచ్చే పరిస్థితి అది జగనన్న కల్పించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి పేద ప్రజలను, పేద విద్యార్థులను, మెరిట్ స్టూడెంట్లు అందరినీ కూడా అన్యాయం చేసే పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా నాయకుడు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు అనేది కోటి సంతకాలు అన్ని నియోజకవర్గాలు కూడా, 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అందుకు వాళ్ళ ఇన్ఛార్జీలు అందరినీ కూడా, అదేవిధంగా ప్రజలను, మా కార్యకర్తలను, నాయకులందరినీ కూడా ఖచ్చితంగా ఇంత మంచి స్పందన వచ్చి ఈరోజు నంద్యాల టౌన్లో ఇంత పెద్ద ర్యాలీ సహకరించిన ప్రతి ఒక్క నాయకుని కూడా పేరున వారికి అందరికీ కూడా మేము పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకా ఇంతతోనే చక్రపాణి రెడ్డి చెప్పినట్టు ఈ ఉద్యమం ఇంతతో ఆగే ప్రసక్తి లేదు. ఈ కాలేజీలు ప్రైవేటీకరణ ఆగేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. మా నాయకుడు ఏ ఆదేశం ఇస్తే దాన్ని ఖచ్చితంగా పాటిస్తే అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేంత దాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. కోటి సంతకాల ప్రతులతో శ్రీకాకుళం నుంచి తాడేపల్లి బయలుదేరిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని అప్పలరాజు పోలీసులను ప్రశ్నించారు. అప్పలరాజు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అన్యాయంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకోవడాన్ని అప్పలరాజు ప్రశ్నించారు.
పార్టీ జెండాలు పట్టుకుని వెళ్తామా ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. 100 కార్లతో బయలుదేరారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి. జై జగన్